ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రాంతంలో ఓ భాగం తమ నియంత్రణలోకి వచ్చిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. తమ భూభాగంపై దాడులు చేసేందుకు ఉక్రెయిన్ సైన్యం రాకెట్ లాంచర్లు, క్షిపణులను తరలిస్తుండగా వాటిని ధ్వంసం చేశామని వెల్లడించింది. తాము చేపట్టిన దాడిలో అమెరికా తయారీ హిమార్స్ రాకెట్ లాంచర్లు ధ్వంసమయ్యాయని పేర్కొంది. అంతకుముందు రష్యాలోని క్షిపణి తయారీ ప్లాంట్ సహా సహజ వాయువు ప్రాసెసింగ్ కేంద్రంపై ఉక్రెయిన్ దాడి చేసింది. దానికి ప్రతీకారంగా రష్యా ఉక్రెయిన్పై దాడులు చేపట్టింది. జపరోజియా, డొనెట్స్క్ ప్రాంతంలోని ఇంధన డిపోలపై రష్యా దాడులు చేసిందని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. అమెరికా, రష్యాలతో జరగబోయే తదుపరి రౌండ్ చర్చలు సానుకూలంగా జరిగేందుకు తమ వైపు నుంచి అన్ని చర్యలు తీసుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. వచ్చే వారం ఐరోపా ప్రతినిధులతో చర్చలు జరుపుతారని వెల్లడించారు. ఈ నెల 17, 18న జెనీవా వేదికగా ఉక్రెయిన్, రష్యా, అమెరికా మధ్య త్రైపాక్షిక చర్చలు జరిగాయి. అయితే కీలక అంశాలపై ఎలాంటి పురోగతి లేదు.